మనకు 1947 ఆగస్టు 15నే స్వాతంత్ర్యం వచ్చినా సర్వసత్తాక సామ్యవాద లౌకిక గణతంత్రంగా మారడానికి మరో 2.5 ఏళ్ల సమయం పట్టింది. 1950 జనవరి 26 నాటికి మన రాజ్యాంగాన్ని మనం లిఖించుకుని గణతంత్ర భారత్గా సగర్వంగా చెప్పుకోగలిగాం. అప్పట్నుంచి ఇప్పటిదాకా ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఆవిష్కరణలైతే జరుగుతున్నాయి కానీ రాజ్యాంగం అమల్లోకొచ్చిన రోజు ఆ రాజ్యాంగం సూచించిన లక్ష్యాలు సాధించగలిగామా? రాజ్యాంగ నిర్మాతలు ఆవిష్కరించిన అన్ని పార్శ్వాలను మనం స్పృశించగలిగామా అనే ప్రశ్నలు వేసుకుంటే వాటికి సరైన సమాధానం దొరకటం లేదు. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందు చూపుతో భవిష్యత్తును ఊహించి కాలాలు మారినా అన్వయించుకోగలిగేలా అత్యుత్తమ రాజ్యాంగాన్ని మనకు అందించారు. కానీ మనం మాత్రం ఆ రాజ్యాంగపు విలువల్ని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేదని చెప్పక తప్పదు. అందుకే 77 ఏళ్ల గణతంత్రంలో కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు. ఇంకా ఈ దేశంలో కరెంటు లేని పల్లెలు, నీళ్లు దొరకని గ్రామాలు ఉన్నాయి. 147 కోట్ల జనాభా ఉన్నా అన్నీ సొంతంగా తయారు చేసుకునే సామర్థ్యం మనకిప్పటికీ రాలేదు. టెక్నాలజీ పరంగా ఇండియా ఈ రోజు అన్ని దేశాలపై ఆధారపడి ఉంది. మేక్ ఇన్ ఇండియా నినాదమే తప్ప ఇప్పటికీ అది సంపూర్ణంగా కనపడటం లేదు. పేదరిక నిర్మూలన అనేది 77 ఏళ్లుగా దేశంలోని ప్రతి పార్టీకి ఏకైక నినాదంగా మారిపోయింది. అసలు పేదరికాన్ని దేశం నుంచి నిర్మూలించగలగడం అనేది అసాధ్యమైపోయింది. పేదరిక నిర్మూలన అంశం లేకపోతే రాజకీయ పార్టీలకు అసలు అజెండానే ఉండదు. ఏళ్లు గడిచిపోతున్నాయి, గణతంత్రానికి పూర్తి ఫలితం మాత్రం రావడం లేదు. 77 ఏళ్లలో అస్సలు మార్పే లేదని చెప్పలేవు. వ్యవసాయం, టెక్నాలజీ, విద్య, మౌలిక రంగాలు ఇలాంటి అన్నింటిలోనూ మార్పులొచ్చినా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు ఈ దేశంలో సగానికి పైగా జనాభాకు కనీస అవసరాలు కూడా తీరడం లేదు. ఈ 77 ఏళ్ల గణతంత్రంలో సాధించిన విజయాలేంటి? అధిగమించిన అవరోధాలేంటి? ఏళ్లు గడిచిపోతున్నా గణతంత్రానికి పూర్తి ఫలితం వచ్చిందా? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. ఎన్నో పోరాటాలు, బలిదానాలతో బ్రిటిషర్ల నుంచి మన చేతికందిన స్వాతంత్రాన్ని గణతంత్రం పరిపూర్ణం చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ గణతంత్ర దినోత్సవం రోజు కేవలం జెండా ఆవిష్కరణలతో సరిపెట్టకుండా ఇన్నాళ్లలో మనం ఏం సాధించాం, ఇంకా ఏం సాధించాల్సింది అనే ప్రశ్నలు ఎవరికి వారే వేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 1950లో రాజ్యాంగం అమల్లోకొచ్చిన నాటి ప్రజల జీవన ప్రమాణాలతో పోలిస్తే ఇప్పుడు దేశం ఎంతో పురోగమించింది. కానీ ఇంకా చేసుకోవాల్సిన లక్ష్యాలు అలాగే ఉన్నాయి. ఓ 30 ఏళ్ల క్రితం వరకు సగం జనాభాకు కరెంట్ అంటే తెలీదు, ఇంటర్నెట్ అనే పదం కూడా తెలీదు. ఇక రోడ్లు, మంచినీరు, గ్యాస్ వంటి సౌకర్యాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే. అలాంటి పరిస్థితుల్ని, ప్రస్తుత పరిస్థితుల్ని పోల్చి చూసుకుంటే దేశం ఎంతో పురోగమించిందని అర్థం చేసుకోవచ్చు. ఇక విద్య, వైద్య సౌకర్యాలు ఎంతో మెరుగుపడ్డాయి. అందరికీ సరిపడా అందుతున్నాయా అంటే సంతృప్తికరం అని చెప్పలేం. కానీ నిన్నటి కంటే ఈ రోజు మెరుగనే మాత్రం చెప్పగలిగే స్థితిలో భారత్ ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎంపీల చుట్టూ ఎలా లైన్లు కట్టేవారో, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కోసం నెలల తరబడి ఎలా వేచి చూసేవారో, అయిన వారితో మాట్లాడటం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలా మంది తమ రాతల్లో చెప్తున్నారు. 90ల తర్వాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు, కానీ అంతకు ముందు తరాలకు ఇవి అనుభవమే. స్కూటర్ కొనాలన్నా ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన స్థితి నుంచి ఇవాళ ఎక్కడిదాకా ప్రయాణించామో చూస్తున్నాం. అవన్నీ కనిపించే నిశాలే. టెక్నాలజీ వినియోగం, సరఫరా వ్యవస్థలో వచ్చిన మార్పు, లైసెన్సింగ్ విధానంలో మార్పులు ప్రధానంగా పనిచేశాయి. సేవారంగంలో అనేక రోజువారీ పనుల్లో వ్యక్తిగత వివక్షను చాలా వరకు తొలగించగలిగాం. అది మధ్యతరగతి వారి జీవనాన్ని చాలా వరకు సులభతరం చేసింది. కానీ గణతంత్రం అనిపించుకుని ఇన్నేళ్లయ్యాక కూడా భారత్ను అభివృద్ధి చెందుతున్న దేశంగానే చెబుతున్నారు. దేశ జనాభాలో ఇప్పటికీ సగం మందికి పైగా పేదరికంలోనే ఉన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరొందిన భారత్లో ఇంతమంది పేదలుండడం ఖచ్చితంగా వైఫల్యమే. ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు, కానీ పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గిపోతున్నారు. పేదరికం తగ్గిపోతోందని ప్రభుత్వం లెక్కలు చెబుతూ ఉండొచ్చు, కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు ఆ గణాంకాల్ని వెక్కిరిస్తున్నాయి. దేశంలో విద్య, వైద్యమందరి వారంతా పేదలుగానే భావించాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ వైరస్ బారిన పడి ఎంతమంది, ఎన్ని లక్షల కుటుంబాలు అప్పులు పాలయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ధనిక, పేద తేడా లేదు. అందరూ ఆస్తులు కోల్పోయారు, అప్పుల పాలయ్యారు. కేవలం రేషన్ కార్డు ఉన్నవారే పేదవాళ్లు.
మిగతా వాళ్ళెవరూ కాదనడం సరికాదని ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకున్న రోజునే నిజమైన పేదరిక నిర్మూలనకు బీజాలు పడతాయి. భారత్ 1994-2011 మధ్యలో వేగంగా దారిద్ర్యాన్ని తగ్గించగలిగింది. ఈ మధ్యకాలంలో దారిద్ర్యాన్ని 45% నుంచి 21.9% తగ్గించగలిగింది. సంఖ్యారీత్యా చూస్తే 13 కోట్ల మందికి పైగా ప్రజలను దుర్భర దారిద్ర్యం నుంచి విముక్తి చేసింది. 2011 తర్వాత భారత్ అధికారికంగా గణాంకాలు విడుదల చేయలేదు. ప్రపంచ బ్యాంక్ అధ్యయనాల ప్రకారం 2019 నాటికి దుర్భర దారిద్ర్యం 10.2% తగ్గింది. ఇందులోనూ గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల కంటే మెరుగైన పురోగతి కనబరిచాయి. 2019 తర్వాత గణాంకాలు ఇంకా రావాల్సిందే. దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్న వారి శాతాన్ని సింగిల్ డిజిట్ దగ్గరకు తేవడానికి 3 దశాబ్దాలు పట్టిందని, అందులోనూ సంస్కరణల యుగంలో 30 ఏళ్లు కీలక పాత్ర పోషించాయనేది తేలుతున్న వాస్తవం. 30 ఏళ్ల క్రితం దేశంలో దాదాపు సగభాగం అంటే 45% దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే ఇవాళ 100కి 10 మంది దారిద్ర్యంతో అలమటిస్తున్నారు. ఇది చెప్పుకోదగిన మార్పు. గరీబీ హఠావో అన్న నినాదాన్ని ఆచరణ రూపంలోకి తీసుకురావడంలో ఈ 3 దశాబ్దాల్లో విశేషమైన పురోగతి ఉంది. అదే సమయంలో సంస్కరణలు ఆరంభమైన ఈ 3 దశాబ్దాల్లో అసమానతలు విపరీతంగా పెరిగాయి. బిలియనీర్ల సంపద అమాంతం పెరిగిపోతూ వచ్చింది. జాతీయ సంపదలో దిగువన ఉన్న వారి సంపద పడిపోతూ వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుంది. 90ల్లో ఫోర్బ్స్ అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో భారత్ నుంచి ఒక్క పేరు కూడా లేదు. కానీ దేశంలో ఇప్పుడు 100కు పైగా బిలియనీర్లున్నారు. దేశంలో ఏటా బిలియనీర్ల సంఖ్యలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదవుతోంది. అదే సమయంలో పెరుగుతున్న బిలియనీర్ల వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మేధో వలసలతో ఇబ్బంది పడుతున్న దేశానికి కొత్తగా బిలియనీర్ల వలస ఆందోళన కలిగిస్తోంది. ఈ వలసలకు అడ్డుకట్ట వేయడానికి సరైన కార్యాచరణ తీసుకోవడమే ఇప్పుడు ప్రభుత్వాలు చేయాల్సిన పని. భారత్కున్న అనుకూలతలను అర్థం చేసుకుని ఇప్పటికే ట్రాక్లో పడ్డ రంగాలకు మరింత చేయూత ఇచ్చేలా ఎప్పటికప్పుడు విధానాలు సమీక్షించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగైతేనే అమృత్ భారత్ అభివృద్ధి చెందిన భారత్ అవుతుందనే మాట అక్షర సత్యం. ఇప్పటికే శతాబ్దానికి 3 వంతులకు పైగా గడిచిపోయింది. సాంకేతికంగా మనం చాలా పురోగమించాం. చంద్రుణ్ణి అందుకుంటున్నాం, ఆకాశానికి నిచ్చెనలేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు వైద్య రంగంలో సంచలనాలు సృష్టిస్తున్నారు. ఏ రంగంలో అయినా భారతీయులే గ్రేట్ అన్న పేరు తెచ్చుకుంటున్నారు. కానీ అదే సమయంలో కాస్త వెనక్కు తిరిగి చూస్తే గొరివింద గింజ చందం కనిపిస్తోంది. దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నా, అభివృద్ధిలో ముందుకు సాగిపోవాలన్నా అది ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. కానీ ప్రజలు వదిలించుకోలేని సమస్య కులం, మతం. ఈ విషయంలో మనం సాధించింది చాలా స్వల్పం. మన ఆలోచనలు, మనస్తత్వాలు ఇంకా విశాలంగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ రాను రాను దేశంలో కులపరమైన రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మన దేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాగే ఘనంగా చెప్పుకునే గణతంత్ర భారతం. అయితే ఆ గణతంత్ర పునాదులు ఇన్నేళ్లలో బలపడ్డాయా, బలహీనపడ్డాయా అని విశ్లేషించుకుంటే రెండోదే నిజమని అంగీకరించక తప్పని పరిస్థితి. గణతంత్రం బలంగా ఉండాలంటే రాజ్యాంగంలో చెప్పిన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేయాలి. కానీ దేశంలో ప్రతి వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటూనే ఉంది. న్యాయ వ్యవస్థ సహా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ ఏదో ఓ సందర్భంలో సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అయినా ఈ సవాళ్లను అధిగమించడం మనకు చాలా అవసరం. గణతంత్ర భారతం చాలా రంగాల్లో ఎదిగింది. కానీ ఎదగడానికి అవకాశం ఉన్నంతగా ఎదగలేదు అనేది నిపుణుల మాట. చాలా రంగాల్లో అవకాశాలున్నా మనం కొన్ని రంగాల్లోనే పురోగమించాం. అసలు కొన్ని రంగాల్లో ఇంకా తొలి అడుగునే వేస్తున్నాం. ఇస్రో, రక్షణ, ఐటీ పరంగా చాలా ముందున్నా ఆర్థిక వ్యవస్థలు, అసమానతలు, విద్య, వైద్య ప్రమాణాల విషయంలో అనుకున్నంత పురోగతి కనిపించడం లేదు. అలాగని మన దేశానికి సామర్థ్యం లేదని కాదు. కానీ ఉన్న శక్తిని కొన్ని రంగాలకే పరిమితం చేసుకుంటూ అన్ని రంగాలపైన ప్రణాళికాబద్ధంగా దృష్టి పెట్టడం లేదని గట్టిగా వినిపిస్తోంది. మనం మొదటి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అంశాలను హ్యాండిల్ చేస్తూ వస్తున్నాం. అందుకే కొన్ని ఘన విజయాలకే పరిమితమయ్యాం. అయితే రోజు రోజుకు భారత్ అనూహ్యంగా పురోగమిస్తుందనే మాట నిజం. గత 10-15 ఏళ్ల కాలంలో మౌలిక సదుపాయాల విప్లవం వచ్చిన మాట వాస్తవం. ఈ వేగం మరింత పెంచాల్సిన అవసరమైతే చాలా ఉంది. అలాగే సమాంతర వృద్ధి గాథల్ని వివరించాల్సిన అవసరం కూడా ఉంది. స్థూలంగా చూస్తే దేశంలో ఎన్ని సమస్యలున్నా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ప్రశ్నించే గొంతుకు ఎప్పుడూ లోటు లేదు. అదే సమయంలో ఎన్ని సంక్షోభాలొచ్చినా ప్రజాస్వామ్యం బలంగా నిలబడింది. అలాగే రాజ్యాంగానికి ఇంకా విలువిచ్చే ప్రజలున్నారు. నేతలు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా రాజ్యాంగంపై గౌరవం ప్రకటించక తప్పని స్థితి ఉంది.
మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఎన్నికల వ్యవస్థ కూడా చాలా బలంగా ఉంది. బ్రిటిష్ కాలం నుండి నేటి వరకు జనం ప్రదర్శించే పరిణితి కూడా చాలా గొప్పది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి 30 కోట్ల జనాభా ఉంటే ఇప్పుడు 140 కోట్లకు పైగా జనాభా ఉంది. ప్రజలందరికీ అన్నీ ఇవ్వలేకపోయినా కనీస అవసరాలు తీర్చడంలో మాత్రం ప్రశంసనీయమైన పనితీరు ఉన్నమాట వాస్తవం. అదే సమయంలో సాధించాల్సినంత అభివృద్ధి అయితే కనిపించడం లేదు. మన దేశానికి ఉన్న సామర్థ్యానికి తగ్గట్టుగా పనితీరు లేకపోవడమే ఇక్కడ అసలు సమస్య. కారణాలేవైనా మన వృద్ధి పరుగు సమాన వేగంతో సాగలేదు. కొన్నేళ్లు అసలు వృద్ధి అనే మాటే వినిపించలేదు. గత కొన్నాళ్లుగా వేగవంతమైన అభివృద్ధి కనిపిస్తున్నా ఈ వేగం మరో స్థాయికి వెళితేనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో జరిగిన దశలవారీ అభివృద్ధి వెనుక, తీసుకొచ్చిన విధానాల వెనుక చాలా చరిత్ర ఉంది. ఏదీ ఏకపక్షంగా వచ్చింది కాదు. ప్రతి నిర్ణయం వెనుక మేధోమథనం జరిగింది. అందుకే వృద్ధి వేగం నెమ్మదించినా ఎక్కడా జనంపై రుద్దారనే భావన కనిపించకుండా అదేదో సహజ పరిణామక్రమం అన్నంతగా జరిగింది. స్వాతంత్ర్యం కనుచూపు మేరలో ఉందనగా 1944-45లో భారత అభివృద్ధి కోసం జేఆర్డీ టాటా నేతృత్వంలోని 9 మంది సభ్యులు బాంబే పారిశ్రామికవేత్తల బృందం బాంబే ప్లాన్ రూపొందించింది. అలాగే ప్రభుత్వ ధనమే పెట్టుబడిగా దేశీయ క్యాపిటలిస్టులను ప్రోత్సహించే పని స్వతంత్ర భారత చరిత్ర పొడవునా సాగుతూ వచ్చింది. పెట్టుబడి విస్తరించడానికి ప్రభుత్వం కీలకమని, అదే అందరికీ అతిపెద్ద పెట్టుబడిదారని, పెట్టుబడిదారుల సృష్టికర్తని తొలుతే గుర్తించారు. భారీ పరిశ్రమలు పెట్టడానికయ్యే భారీ ఖర్చును ప్రైవేట్ రంగం పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఆ బాధ్యతను భుజానకెత్తుకుంది. కానీ అదే పరిస్థితి కొనసాగాలని సర్కారు ఎప్పుడూ అనుకోలేదు. మొదట దేశంలో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణం కల్పించి ఆ తర్వాత కొన్ని పరిశ్రమలైనా దిగ్గజాలుగా ఎదిగే వరకు చేయూతనిచ్చింది. ఒక్కసారి ప్రభుత్వ చేయూత అవసరం లేదు అనే భావన కలిగాక అప్పటిదాకా వేలు పట్టుకు నడిపించిన పరిశ్రమల చెయ్యి వదిలేసి వాటిని పూర్తిగా ప్రైవేట్ రంగానికి కట్టబెట్టింది. మధ్యలో కొన్నాళ్లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం దశ కూడా నడిచింది. ఇలా ఓ పద్ధతి ప్రకారం దేశంలో పరిశ్రమలు నిర్మించిన చరిత్ర ఖచ్చితంగా ఓ తిరుగులేని పాఠమే. అలాగే ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి దాటి మిగులు పెంచుకోవడం వెనుక కూడా సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆకలి కేకలతో స్వాతంత్ర్యం పొందిన భారత్ 80ల కల్లా ఆహార ధాన్యాల కొరతను అధిగమించింది. ఇవాళ ఎగుమతిదారుగా అవతరించింది. ఈ పరిణామంలో హరిత విప్లవం కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత శ్వేత, నీలి విప్లవాలతో అనుబంధ రంగాలు కూడా పురోగమించాయి. ఈ పురోగతి కారణంగానే కరోనా సమయంలో భారత్ ప్రశాంతంగా గుండె మీద చెయ్యేసుకుని మనుగడ సాగించగలిగింది. మన ప్రజలకు తిండికి లోటు లేకుండా చూడడంతో పాటు యుద్ధాలు, మహమ్మారులతో కకావికలమైన పలు దేశాలకు ఆహార భరోసా అందించగలిగింది. వ్యవసాయ మిగులు నుంచి పెట్టుబడి వస్తుందని తెలిసినప్పటికీ అంతవరకు దానికి అనువైన పరిస్థితులు సృష్టించడంలో ప్రభుత్వం తొలిదశలో విఫలమైంది. వ్యవసాయంలో వెనుకబడిన పాత పద్ధతుల వల్ల అధిక దిగుబడి సాధ్యపడకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇవాళ సాగు భూమి విస్తీర్ణం తగ్గుతున్నప్పటికీ ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. ఇదో కీలక మార్పు. అదే సమయంలో అప్పటికీ ఇప్పటికీ భారత్ వ్యవసాయ ప్రధాన దేశంగానే ఉంది. మన ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం గణనీయంగా పెరిగినా ఇప్పటికీ సాగు రంగాందే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. మొత్తం మీద వ్యవసాయం దన్నుతో ఆర్థిక లోటు నుంచి ఆర్థిక మిగులు దిశగా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణించింది. దేశంలో హరిత విప్లవం మిగతా రంగాల్లోనూ చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చింది. వ్యవసాయంలో మిగులు ఆదాయం రావడంతో కొన్ని వర్గాలు చొరవ తీసుకుని వ్యాపార, వాణిజ్యపరంగా ముందడుగు వేశాయి. అలా దేశంలో సరికొత్త వ్యాపార వర్గం పుట్టుకొచ్చింది. వీళ్లు బడా పారిశ్రామికవేత్తలు కాకపోయినా జీడీపీకి తమ వంతుగా కాంట్రిబ్యూట్ చేస్తూ దేశ పురోగతికి ఇతోధికంగా సహాయపడ్డారు. మొత్తం మీద దేశం పురోగతి వ్యవసాయం నుంచి పరిశ్రమలకు, అక్కడి నుంచి సేవా రంగానికి కొనసాగింది. అంతిమంగా ఇప్పుడు సేవా రంగం నుంచి తిరిగి వ్యవసాయ రంగానికి సాంకేతిక బదిలీ జరుగుతున్న ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇలా ఓ రంగం అభివృద్ధి మరో రంగానికి భరోసాగా మారడం, అది ఓ సహజ పరిణామంగా జరగడం గణతంత్ర భారత్ సంకల్పానికి తిరుగులేని నిదర్శనం. వైద్య రంగంలో ప్రమాణాల విషయంలో వెనకబడ్డా వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. 1994లో ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారత్లోనే నమోదయ్యాయి. అయితే 2 దశాబ్దాల్లోనే భారత్ 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందింది. పోలియోను నిరోధించడానికి చేసిన ప్రయత్నాలు దేశంలో ప్రజల ఆయుర్దాయాన్ని పెరిగేలా చేశాయి. ఇక చిన్నారులకు సార్వత్రిక టీకాల కార్యక్రమం ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ అనుభవాలే కోవిడ్ సమయంలో అత్యంత వేగంగా 200 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ వేయడానికి ఉపయోగపడ్డాయనడంలో సందేహం లేదు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో 3వ స్థానానికి చేరుతుందని అంచనాలున్నాయి.
1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ విధానాలు అమలు చేసిన తర్వాత దేశ జీడీపీ అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. కానీ దేశంలో అడుగడుగున అవినీతి తాండవిస్తోంది. ఆశ్రిత పక్షపాత ఛాయలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అలాగే భారత్ కార్పొరేట్ వ్యవస్థను క్రోనీ క్యాపిటలిజం అనే వేరు పురుగు తొలుస్తూనే ఉంది. సాంకేతిక మేధస్సుతో అద్భుతాలు ఆవిష్కృతం చేస్తున్న కాలంలోనే ఏ పెద్ద ప్రాజెక్టు పూర్తయినా, ఎక్కడ భారీ కార్యక్రమం చేపట్టినా వాటిలో లొసుగులు బయటపడటం దేశం ముందరికాళ్లకు బంధాలేస్తోంది. దేశంలో ప్రతి 10 ఏళ్లకు చెప్పుకోదగ్గ మార్పు కనిపిస్తున్నా ఆ మార్పు మరీ చెప్పుకోదగినంతగా లేకుండా ఈ జాఢ్యాలే మోకాలడ్డుతున్నాయి. ఉదాహరణకు విద్యార్థులు ఎప్పటికప్పుడు తమ ప్రతిభను ఘనంగా చాటుతున్నా అదే సమయంలో పేపర్ లీకులు, వ్యవస్థలో లోపాలు వారి ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ఉద్యోగ నియామకాలది అదే తంతు. ఓవైపు ప్రైవేట్ రంగంలో వైద్య ప్రమాణాలు పెరిగినా కార్పొరేట్ వైద్యం ఖరీదుగా మారి సామాన్యులకు అందని మావి పండైందే. దీంతో దేశానికి హెల్త్ టూరిస్టులు పెరిగారని చంకలు గుద్దుకోవడమే కానీ దేశ ప్రజలకు ఎందుకు మెరుగైన వైద్యం అందటం లేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం రావడం లేదు. అలాగే పారిశ్రామిక రంగం ప్రపంచ స్థాయి ప్రమాణాలు అందుకుని ఇతర దేశాలతో పోటీపడి పరుగులు పెడుతున్నా అదే రంగం నుంచి బ్యాంకుల్ని ముంచేసే నయా ఘరానా కేటుగాళ్లు పుట్టుకొస్తున్నారు. దీంతో పారిశ్రామికవేత్తలకు కూడా దక్కాల్సినంత గౌరవం దక్కటం లేదు. ఇలా ఏ వ్యవస్థ చూసుకున్నా నాణానికి ఒకవైపు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా మరోవైపు జీర్ణించుకోలేని లోపాల పుట్ట బయటపడుతోంది. ఈ పోకడలే భారత్ వృద్ధి రేటు వేగాన్ని నిర్దేశిత పరిమితికి మించి ముందుకెళ్లకుండా కళ్లెం వేస్తున్నాయి. అందుకే బుల్లెట్ రైలు వేగంతో పరిగెత్తే సత్తా ఉండి కూడా మన దేశం గూడ్స్ రైలు వేగానికే పరిమితం కావాల్సి వస్తోంది. 5-10 ఏళ్లలో కనిపించాల్సిన మార్పులు, చెయ్యాల్సిన పనులకు దశాబ్దాల సమయం పడుతోంది. ఇప్పుడిప్పుడే ఈ లోపాల్ని ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, పొరపాట్లు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా దేశంలో పెరిగిన పోటీ వాతావరణం కూడా కొంతవరకు సంప్రదాయ జాఢ్యాలకు అడ్డుకట్ట వేస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది. అనుకున్నది జరిగితే గణతంత్ర శతాబ్ది వేడుకల నాటికి భారత్ మరింత కొత్త శక్తిని సంతరించుకొని సగర్వంగా ప్రపంచం ముందు నిలబడగలుగుతుంది. దేశంలో సమస్యల పరిష్కారానికి పట్టుదల కావాలి, చిత్తశుద్ధి కావాలి, సరైన కార్యాచరణ కూడా కావాలి. దశలవారీగా పని జరగాలి. వ్యక్తిగత స్థాయిలో పౌరులు, సంస్థల స్థాయిలో కార్పొరేట్లు, సామాజిక స్థాయిలో ప్రభుత్వాలు కలిసికట్టుగా ముందడుగేస్తేనే నవభారతం లోపరహిత దేశంగా అవతరిస్తుంది. మనకు అందని దాన్ని ఎలాగూ అందుకోలేం, కానీ అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోవడం దేశ భవిష్యత్తుకు చేటు చేస్తుంది. అందుకే ఆ విషయంలో అప్రమత్తత అవసరం. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని తవ్వుకోకుండా, ముందరి తరాలు నిన్నటి నేతలపై నిందలతో కాలక్షేపం చేయకుండా మనం ఏం చెయ్యాలో, మన కర్తవ్యం ఏంటో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాలు సాధించినంతగా మనం పురోగతి సాధించలేదు. సంస్కరణలు అమలు చేసిన ఇతర దేశాల్లో సాధ్యమైనంత వేగం మనకు కుదరలేదు. కానీ మన జనాభా పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం ఓడిపోలేదు. కాకపోతే నంబర్ 1 కావాల్సింది నంబర్ 5 దగ్గరలో, 6 దగ్గరలో ఆగుతున్నాం. ఈ లోపాన్ని సరిదిద్దుకోవడం అసాధ్యం కాదు. కాకపోతే సాధించి తీరాలనే రాజీ లేని తత్వం మాత్రం అలవర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైనా రంగంలో ఓ మేరకు లక్ష్యం చేరుకోగానే ఇక రిలాక్స్ అయ్యే ధోరణే భారత్ను వెనక్కు లాగుతోంది. అలా కాకుండా నిర్దేశిత లక్ష్యం చేరేదాకా పరుగాపకుండా అదే ఫోకస్ కొనసాగిస్తే సరిపోతుంది. ఇప్పటిదాకా గణతంత్ర భారతంలో మంచో చెడో కొన్ని పనులు జరిగాయి, మరికొన్ని లక్ష్యాలు సాధించగలిగాం. అయితే అందుకోవాల్సినంత వేగం లేదనే వాస్తవాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలి. చరిత్ర చూస్తే మన దేశం మనసు పెట్టిన ప్రతి రంగంలోనూ ఊహించని అభివృద్ధి సాధ్యమైంది. భారత్ 5 దశాబ్దాల క్రితమే స్వయం సమృద్ధి సాధించింది. ఇక స్వావలంబన మార్గం మాత్రమే మిగిలిందే. అది కూడా సాధించేస్తే ఇక మన వృద్ధి పరుగును ఎవ్వరూ ఆపలేరు. ఇందుకోసం భారత్ సరికొత్త ప్రయాణం మొదలుపెట్టాలి. ఈ పైరంలో మన అనుకూలతల్ని మననం చేసుకుంటూ ప్రతికూలతల్ని అధిగమించగలమనే ఆత్మవిశ్వాసంతో సాగడమే లక్ష్యాన్ని చేరువ చేస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం సాక్షిగా మనకు మనమే గట్టి సంకల్పం చెప్పుకొని ముందడుగేస్తే నయా భారత్ అత్యున్నత శిఖరాలను అధిరోహించగలదనడంలో సందేహం లేదు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.